ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూడా మరి ఒక ఎలక్షన్ లో వాళ్ళు భయపడి ఈరోజు మోడీ గారు కానీ తర్వాత మరి 6 గంటలకి మరి నిన్న ఢిల్లీ నుంచి ఈడీ వాళ్ళు వచ్చేసి మరి అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. దాదాపు ఆ కేసు సంవత్సరంన్నర గడుస్తుంది. సంవత్సరంన్నర మరి ఈడీ ఎంక్వైరీ పూర్తి కాలేదా? మరి ఇప్పుడు ఎలక్షన్ ముంగట పెట్టుకొని ఈడీ ఎంక్వైరీ పూర్తి అయింది కాబట్టి మేము అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్నామని నిన్న 7:30 ప్రాంతంలో మరి కవిత మేడం గారిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. మేమందరూ కూడా ఒకటి అడుగుతున్నాం, మహిళల తరఫున, తెలంగాణ రాష్ట్ర మహిళల తరఫున ఈరోజు ఏదైతే ఈడీ ఎంక్వైరీ చేసుకొని ఆ రోజు 2-3 సార్లు కూడా ఈడీ ఆఫీస్కి పోయి ఆమె చెప్పడం జరిగింది, ఎంక్వైరీలో కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే మహిళ ఈడీ ఆఫీసర్ ప్రతిసారి రావడము మంచిది కాదనేసి మరి ఆమె సుప్రీంకోర్టుకి మరి వెళ్ళడం జరిగింది. మరి సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కూడా మరి మంగళవారం నాడు వాళ్ళకి రమ్మని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి మంగళవారం నాడు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా మరి వీళ్ళు మంగళవారం సుప్రీంకోర్టు టైం ఇచ్చినప్పుడు వీరు ముందస్తు వచ్చేసి శుక్రవారం నాడు నైట్ అనేసి తీసుకుపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఏదేమైనా కూడా మరి కవిత మేడం గారు నిజంగా ఆమె ఆ కేసులో మరి ఆమె ఒక డేరుగా ఆమె పోయి మరి ఈడీ వాళ్ళు మరి పిలిపించినప్పుడు ఎప్పుడంటే అప్పుడు పిలిపిస్తున్నప్పుడు మరి ఆమె ఎంక్వైరీలో కూడా మరి ఆమె సమాధానం కరెక్ట్ చెప్పడం జరిగింది. కాబట్టి ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఆమె ఆ కేసులో ఎలాంటి సంబంధం లేదు అని కూడా ఎప్పటి నుంచి కూడా చెప్పినా కూడా కావాలని ఒక రాజకీయ కుట్ర కాబట్టి వీళ్ళు ఈరోజు ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మరి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఇక్కడ అనగదొక్కటి ప్రయత్నం చేస్తూ మరి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు, తర్వాత ఇటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి ఇదంతా కూడా నాటకం ఆడుకొని ఈరోజు ఎలక్షన్ రేపు మరి నోటిఫికేషన్ పడుతున్న సందర్భంలోనే మరి ఎవరు కూడా వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడాలి, కుటుంబం సఫర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇవాళ అనుమతొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కానీ వేరేది ఏది కాదు. కాబట్టి ఏదేమైనా కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో అందరు ఎంపీలను కూడా గెలిపిస్తారని నేను ప్రతి ఒక్క మా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు కావాలని చేయడం అనేది ఇన్ని రోజుల నుంచి దాదాపు సంవత్సరంన్నర గడుస్తున్న తర్వాత ఇప్పుడు పెండింగ్లో ఉన్న కేసుని మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ సందర్భంలోనే తీసుకొచ్చేసి మరి అరెస్ట్ చేస్తూ తీసుకుపోయిందంటే ఇది అంతా కూడా పూర్తిగా మరి రాజకీయ కుట్ర. కాబట్టి ఈ రాజకీయ కుట్రని ఖచ్చితంగా తిప్పికొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా కూడా ఆమె నిర్దోషిగా ఆమె బయటకు వస్తుంది. ఆమె దోషి కాదు కాబట్టి మేము ఏదేమైనా కూడా నిజంగా ఆమె కోరుకుంటున్నాము. ఏదైనా కూడా ఆమెకి ఏది జరిగినా కూడా మరి అక్కడ మోడీ గారు బాధ్యత వహించాలి. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.